నాదెండ్ల మండల సాతులూరు గ్రామంలో అధునాధికారంగా ఉన్న 28 బైకులు 20 మరణాయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన డీఎస్పీ హనుమంతరావు. దాడిలో 20 మంది అధికారులు 70 మంది సిబ్బంది పాల్గొన్నారు. డీఎస్పీ గుర్తు తెలియని వారు గ్రామంలో సంచరిస్తున్నారని సమాచారంతో దాడులు నిర్వహించామన్న డీఎస్పీ గ్రామంలో ఇల్లీగల్ సంఘటనలు గంజాయి మత్తు పదార్థాలు పేకాట జరుగుతున్నాయన్న సమాచారంపై దాడులు చేశామన్న డీఎస్పీ అనాధికారంగా ఉన్న వాహనాలు మరణాయుధాలు ఉన్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పాఠశాలలో కాలేజీలకు వెళ్లే విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలన్న డీఎస్పీ. గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలన్న డీఎస్పీ హనుమంతరావు. పల్నాడు జిల్లా చెరుకులూరుపేట రూరల్ సర్కిల్ పరిధిలో నాదెండ్ల మండలంలోని ఈ సాతులూరు అనే విలేజ్లో ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషను ఆఫీసర్స్ 20 మంది 100 మంది మొత్తం 120 మందితో ఊరంతా సెలెక్ట్ పెట్టడం జరిగింది. విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడికి అనాథరైజ్డ్ పిల్లలు రావడం, ఈ గంజాయి అలాంటి మత్తు పదార్థాలు వాడటము, అలాగే ప్యాకెట్లు ఫ్రీగా ఆడటము, ఇక్కడ అంతా చాలా ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇల్లీగల్ ఇష్యూస్ బాగా జరుగుతూ ఉన్న ఉద్దేశం మీద ఇక్కడ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు కవర్ చేశాము. అంత పెద్ద ఇదేం దొరకదు కానీ బట్ రికార్డ్లెస్ వెహికల్స్ ఒక 28, అలాగే ఈ ముందు కనిపిస్తున్నటువంటి ఈ గడ్డపారలు ఒక 6, గొడ్డల్లో ఒక 6, అలాగే ఈ కత్తులు ఒక 4 ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ వాళ్ళు రొటీన్గా వాడే అయితే వదిలేస్తాము, లేకుండా సంబంధం లేని వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సాతులూరు ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, మీ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని స్కూల్కి కాలేజీకి పంపించేటప్పుడు కాలేజీలో ఏం చేస్తున్నాడు పిల్లవాడు, తన ప్రవర్తన ఎలా ఉంది, ఎవరితో తిరుగుతున్నాడు చూడాల్సిన అవసరం అయితే గట్టిగా ఏర్పడింది. లేని పరిస్థితుల్లో పిల్లవాడు మనకు దక్కని పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే స్కూల్స్ కాలేజీల లెవెల్లోనే బాగా గంజాయి వాడుతూ ఉన్నారు పిల్లలు. గంజాయి వాళ్ళకి విరివిగా లభిస్తుంది. బట్ గవర్నమెంట్ ఆదేశానుసారం పోలీసు వారు పూర్తి స్థాయిలో గంజాయి దొరకకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా ఏదో ఒక సందులో మూలలో ఎలాగోగలగా అలవాటైన వాళ్ళు వదలకుండా తీసుకొస్తున్నారు. దానికోసమే ఈరోజు ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. సో ప్రజలంతా కూడా మీరు తెలుసుకోవాలి, ఏమాత్రం ఇక్కడ ప్యాకెట్లు ఆడుతున్నా, గంజాయి ఎవరైనా అమ్ముతున్నా, వాడుతున్నా, అమ్మడమే కాదు వాడటం కూడా నేరం. వాడుతున్నా సరే ఒకటి వాడుతున్నా అంటే వాడతారు, 10 మంది వచ్చి వాడతారు, అలవాటు పడిపోతారు. సో అలా ఉంటే మాత్రం ఇమీడియట్గా మా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పనిసరిగా కంట్రోల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.